హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనూస్ కిచెన్ కేబిహెచ్. మీరు ఎప్పుడైనా క్యాప్సికమ్తో ఇలా ట్రై చేశారా? చేయకపోతే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. నేనైతే ఒక హాఫ్ కేజీ క్యాప్సికము, 5-6 టమాటాలు, ఒక 5 ఆనియన్స్ తీసుకొని క్యాప్సికంలో విత్తనాలన్నీ తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత కర్రీలోకి మసాలా రెడీ చేసుకుంటున్నాను. దానికోసం కొంచెం శనగగింజలు, 2 స్పూన్ల నువ్వులు, కొంచెం కొబ్బరి ముక్కలు, చిన్న దాల్చిన చెక్క, లవంగాలు, 1 స్పూన్ ధనియాలు, యాలకులు ఒక 2 అన్నీ వేసుకొని వీటిని ఫ్రై చేసుకొని బాగా వేసుకున్న తర్వాత వీటిని మిక్సీలోకి తీసుకొని ఒక చిన్న అల్లం ముక్క, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసి మొత్తం మిక్సీ పట్టుకున్నా అండి, పేస్ట్ లాగా. వీడియోలో చూపించిన విధంగా పేస్ట్ రెడీ చేసుకొని మరోవైపు ప్యాన్ పెట్టి ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు వేసుకొని తర్వాత ఆనియన్స్, కరివేపాకు వేసి ఒక 1 మినిట్ ఫ్రై అయ్యాక క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసి రుచికి సరిపడా ఉప్పు, పసుపు వేసి ఒక 2 మినిట్స్ మగ్గించి టమాటా ముక్కలు కూడా వేసేసుకున్నానండి. టమాటా ముక్కలు వేసి 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టి మగ్గించాలి. ఆ తర్వాత మనం రెడీ చేసుకున్న మసాలా కూడా వేసి బాగా కలిపి ఒక 2 స్పూన్స్ కారం అయితే వేసి గ్రేవీ కన్సిస్టెన్సీకి తగినంత వాటర్ కూడా పోసి బాగా కలిపేసి ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉడికించాలండి. ఫైనల్గా కొత్తిమీర వేసాను. అంతే అండి, టేస్టీ క్యాప్సికమ్ టమాటా గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.